చాలా టైం అయింది. ఏంటో పిచ్చికల. దీనికి ఎన్ని మార్కులు వేద్దాంరా? 70 ఎందుకురా? 30 చాలు. అది ఎరా పాస్ చేసేద్దామా? ఏట్రమా ఈ మధ్య ప్రతి ఫిగర్ కి పాస్ మార్కులు వేసేస్తున్నావు. ఎలాగైతే మనం 20 కోట్లు తీసి పారేస్తాం, జాగ్రత్త. మన ఆడ ఐశ్వర్య రాయ్కే 54 మార్కులు వేసాడు. వస్తుంది కదా, ఆ ఫిగర్ కి ఎన్ని మార్కులు వేద్దాం? చిచి, దానికి మార్కులు పాస్ ఉన్నా దానికి హాల్ టికెట్ ఏమోరా. రే సూపర్ ఫిగర్స్ రా. రే వాళ్ళు ఎవరు అనుకుని కామెంట్ చేస్తున్నావు? సౌమ్య ఫ్రెండ్స్. వాళ్ళతో పెట్టుకుంటే చిరిగి చాట్ అయిపోద్దిరా. మరి మాకు తెలుసు వాళ్ళు సౌమ్య ఫ్రెండ్స్ అని. సౌమ్య వస్తుందిరా, పదండ్రా. ఏంటి సౌమ్య ఇంత లేటు? ఏంటి కాలేజీ పిల్లలు ముగ్గురు కలిసి వస్తున్నారు? కాలేజీని హడలు కొట్టాలనా? అంత లేదులేవే. ఇతను కవండి. కవి అంటే మామూలు కవి కాదండోయ్. కాలేజీ మొత్తాన్ని కవితలతో కైమా చేసేంత పవర్ఫుల్ కవి. కైమా అంటే గుర్తొచ్చింది, చూడండి వాళ్ళ బ్రెయిన్స్ ఎలా కైమా అవుతున్నాయో. ఏంట్రా ఏంటి అలా పరిగెత్తున్నావు? బాబు కవి కనిపిస్తే కాల్పు తింటాడు. గురు ఓ కొత్త కవిత రాశాను, విను గురు. వద్దు గురు, ప్లీజ్ విను బాసు. సరే నా కర్మ కానీ. బాబు ఇలా పొర తినేస్తున్నాడు. పసిపిల్లలు పాలు ఎందుకు తాగుతారు? బ్రాందీలు తాగితే బాగోదు. పందిని పందేన ఎందుకంటారు? నందంటే నమ్మరుగను. పాండవులు పాచికలు ఎందుకు ఆడారు? అప్పట్లో పేకాట కనిపెట్టలేదు. శ్రీకృష్ణుడు నల్లగానే ఎందుకుంటాడు? తెల్లగా ఉంటే ఆవుల మధ్య కనిపించదు కనుక. కాకి రెట్టనే వేస్తుంది ఎందుకు? ఎత్తుకొచ్చిన రొట్టె వేస్తే దాని కడుపు పండుతుంది కనుక. ఇతను చందు, నవ్వుతాడు, నవ్విస్తూనే ఉంటాడు. అదేనండి అతని స్పెషాలిటీ. ఇతని పేరు బాలు. మహా మేధావుండోయ్. ఆ స్టైల్ చూసారా? అంతేకాదు, ఇతను పరిపూర్ణమైన అయ్యప్ప స్వామి భక్తుడు. ఏ దుష్టశక్తి ఇతను ఏమీ చేయలేదు. గీత అంటే లైన్ లైన్ వేసుకోమని. వేసుకో గురు. రే అమ్మాయి నవ్వితే చాలా అందంగా ఉంది కదా? అవును. ఏడిస్తే ఇంకా అందంగా ఉంటుంది. చూస్తావా? చూడు, ఇదిగో ఈ ముళ్ళు, తర్వాత దాని గుండె జల్లు. మనోడు పెట్టాడు రా ముళ్ళు.
అదేంటండి ముళ్ళు నాకు గుచ్చుకుంటే మీ కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి? సారీ అండి. మాధవి, నువ్వు తప్పు చేసావే. ఏంటి? చందు నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? అది అందరి ముందు క్లాస్ రూమ్ లో చెప్పించుకుంటామనిచ్చిందిరా. దాన్ని ఎలాగైనా అవమానించి తీరాలి. ఎలా మామా ఎలా? ఇలా ఈ తీరు దాని జాకెట్ లో వేస్తా, తర్వాత అది డాన్స్ చేస్తుందిరా బట్టలు లేకుండా. కమాన్ ఫ్రీ షో ఎంజాయ్. రే చందు, రే చందు, రే రే చందు, రే. ఎలాగైనా చెప్పాలి. మాధవి నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందా? నా ప్రేమ నీ నాన్ననే దాచుకున్నాను. ఈ రోజు ఎలాగైనా సరి చెప్పాను. రే చందు, రే చందు, రే 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 చందు, చందు. ఎలాగైనా నా మాధవికి చెప్పాలి. ఏమైందా? ఏమైందా చెప్పరా? మాధవికి నా మాధవికి ఏమైందా? చెప్పరా? నా మాధవికి ఏమైంది? నువ్వేదో చేశావు చెప్పరా? చెప్పు. మాధవికి ఎవడు తేలేసాడు. ఎవరా? పదరా పదరా, తొందరగా పద. పదరా పదరా చందు, పద పదరా. రారా రీ. త్వరగా రారా రీ. మాధవి, నువ్వు చెప్పింది కరెక్టేనే. నేను అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. చందు ఎక్కడున్నాడో ఒక్కసారి కనిపిస్తే బాగున్నావు. మాధవి, ఐ లవ్ యూ. చందు, ఐ లవ్ యు రా. అరే చందు, మనం రేపే రీసెర్చ్ బయలుదేరుతున్నారా? చందు అంటే అంటే అంటావేంట్రా? మాధవిరా. ఓకే రా నువ్వు. నేను వస్తాను. నో నేను ఒప్పుకోను. రానిలేరా. సరేరా, మీ ఇష్టం. మొత్తానికి రీసెర్చ్ కి అందరూ రెడీ అన్నమాట. రే చందు, మీరందరూ రేపు మార్నింగ్ షార్ప్ గా 8 o'clock అంతా ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే ఓకే, షార్ప్ 7 o'clock కలుస్తున్నావు. ఓకే ఓకే ఫైన్. ఎమ్మెల్యే కూతురు కైలాకి చెప్పి నోరు పోగొట్టుకున్నారు. చూసా వాడు ఎలా కనుకొడుతున్నాడో. ఆ కళ్ళు కూడా పోగొట్టుకుంటారులే. హాయ్, ఏంటి లేటు? హాయ్. రీసెర్చ్ కి వెళ్ళడానికి బాయ్ ఫ్రెండ్స్ ఒప్పించాం. యా. ఏ, అటు చూడండి. చూసా వాళ్ళు ఇంకా మరవైపే చూస్తున్నా. వాళ్ళకంత సీన్ ఉందా? యా, కరెక్ట్ గా చెప్పేవే. వాళ్ళకి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదే. వాళ్ళ సంగతి అలా ఉంచు. అవతల క్లాస్ టైం అవుతుంది, పదండి. ఈ రోజు కూడా క్లాస్ అయితే ఏంటి? ఈ రోజు కూడా క్లాసా? థ్యాంక్ యూ మేడం. ఓకే, బయలుదేరదామా? మేము రెడీ. నువ్వు త్వరగా రా. ఓకే మేడం, బాయ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాయ్ మేడం. జాగ్రత్త. థ్యాంక్ యూ. రీసెర్చ్ కోసం చాలా డేట్ చేస్తున్నారయ్యా. వెరీ గుడ్. స్టూడెంట్స్, రీసెర్చ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మన కాలేజీ పరువు నిలబెట్టాలి. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ గారితో సహా అందరూ మన మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా? మనకు ఒక మంచి ఛాన్స్ దొరికిందిరా. మనం ఏంటో ప్రూవ్ చేయాలి. యా, కమ్ ఆన్. యా. ఇలా మనందరం కలిసి జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. అదేంటి? మన ఇద్దరమే వెళ్ళుంటే అప్పుడు నాకు హ్యాపీగా ఉండేది. యు నాటీ. బాలు కొంచెం ఫాస్ట్ గా పోనీ. ఇంకా ఫాస్ట్ గా వెళ్తే మనం రీసెర్చ్ కి వెళ్దాం, హాస్పిటల్ కి వెళ్తాం. వీడు మనల్ని నిజంగా హాస్పిటల్ కి తీసుకెళ్లేటట్టున్నాడు.
ఏ చందు, నువ్వు నోరు ముస్తావా? మై గాడ్, ఏంట్రా ఇది ఇంత భయంకరంగా ఉంది? అవును, చాలా భయంకరంగా ఉంది. నేను మొదటి నుండి చెప్తున్నానా చాలా బ్యూటిఫుల్ స్పాట్ అని. చూడండి ఎలా ఉందో, ముందు ఇంకా బాగుంటుంది. ఇక్కడికి రావడమే పెద్ద డేరింగ్. ఓకేనా? ఓకే. ఏ నువ్వు ఆపు, నువ్వు కొంచెం స్పీడ్ గా పోనీరా. ఇప్పుడు చూపిస్తాను తడాక. మీడియం ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాడు. కార్ ఒకసారి నా చేతికి ఇచ్చి చూడండి. ఆహా, కార్ కొంచెం పెద్దది కదా, నీ చేతిలో పట్టదులే. మాధవి కరెక్ట్ గా చెప్పావు. యా, ఏంటి చూస్తున్నావు? ఓ మై గాడ్, మనం ఏ రూట్ లో వెళ్తున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదే. మనం లవ్ రూట్ లో వెళ్తున్నాం. యా, చందు, నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు. నీ న్యూసెస్ అసలు భరించలేకపోతున్నావు. ఏయ్ నువ్వు భరించాల్సింది నన్ను, వాణ్ణి కాదు. ఓకే, ఓ గాడ్, ఏంటిది రా route లో వెళ్తున్నావు? ఏ, బాలు, ఏమైంది? బాలు, ఏయ్, బాలు, బాలు, నీకు గుర్తుందా? ఏంటి డ్రైవింగ్? ఎంత భయపడ్డానో తెలుసా? రియల్లీ నాకెంత భయం వేసింది తెలుసా? అవునే, నాకు కూడా చాలా భయం వేసింది. చాలా భయపెట్టేశాడు. అసలు ఏంటిది? రే బాలు, అది చూడు. ఏంట్రా? డెడ్ ఎండ్ రా. అది రోడ్డుకి, మనకు కాదు. ఏంట్రా? ఇట్రా, లోపల ఎవరైనా ఉన్నారో వెళ్ళి చూసి. ఓకే, చూస్తా. మీరందరూ ఇక్కడే ఉండండి.
ఏంటది? నా బ్యాగ్ నేనే తీసుకుంటా. ఇప్పుడు మనందరం అంతాక్షరి ఆడదాం. ఓకే? ఓకే చివరక్షరంతో స్టార్ట్ చేయాలి అంతే కదా అంతేనా? ముందు నేను స్టార్ట్ చేస్తా. పాడు तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम तुझे देखा तो ये जाना सनम మాతోనే పాడాలి. నువ్వే. ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తారా ఖుషిగా కౌగిట్లో మరో నువ్వే ఓకే సౌమ్య నువ్వే పాడాలి. నువ్వే. నీ తర్వాత నేను. సౌమ్య చాలా బాగా పాడుతుందిరా. ఇంతగాద వినుమా రామోయి చందమామ అరే మా- నువ్వు మాట్రా. నేను- ఓకే. మాయదారి మైసమ్మ మైసమ్మ అన్ను నేను వీడని నీడను నేనే కలగా మిగిలే కద నేనే సింధు సింధు ఏమైంది పదండి ఏమైంది అసలు ఉండదు ఏం జరిగింది అసలు నాకు చాలా భయంగా ఉంది అసలు అర్థం కావట్లేదు ఏమైంది నీకు వెళ్ళిపోదాం పదవే ఏం జరిగిందో చెప్పవే ఏమి బాలు ఇక్కడ ఉండదు బాలు ఏమైంది? ఎందుకు బాలు ఏమైంది నీకు అరే. ఎందుకంటే ఏమైంది? వెళ్ళిపోదాం ఏమైందండి? చెప్పండి, చెప్పరా? వెళ్ళిపోదామంటే బాలు అరే చందు, చూడరా. ఏమైంది? ఏమైంది చాలా ఏమైంది? భయంగా ఉంది. కూల్ డౌన్ చేయాలి. ఏమైంది? మాట్లాడమే. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? వెళ్తావా? వెళ్ళు, ఏంటి వెళ్ళు, చందు? ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు, అసలు వెళ్ళు. అసలు అదేదో అసలు పిచ్చిది. ఏంటి? అదేదో పిచ్చిది. ఏంటి మీరు దానికి సపోర్ట్ చేస్తారు? చందు, నువ్వు అదే ఏం కొంచెం భయపడింది అనుకో. ఆ? కాలేజీలో డామినేట్ చేసినట్టు ఇక్కడ కూడా డామినేట్ చేయాలా? మీరు కావాలంటే వెళ్ళండి. మేము వెళ్ళండి. చూద్దాం. అది ఎక్కడికి వెళ్తాం? మీరు వెళ్ళండి. వెళ్ళండి. మీరేం కంగారు పడకండి. చూద్దాం. చెప్తే మీకు అర్థం కాదు. ఏంటి? అది భయపడిందని నా మాట విని భయపడాలా? ఏం మాట్లాడుతున్నావు? దానివల్ల కూడా ప్లాన్ అంతా ఉంటా కావాలా? ఎక్కడికి వెళ్తుంది? నో. అవునే మేము పిలుకోవాలి. ఎక్కడికి వెళ్తుంది? మీరు పెద్ద ధైర్యవంతులు కదా, వెళ్ళండి. ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉందాం. మేమిద్దరం ఇక్కడ అదే తిరిగి వెళ్ళండి. చందు
లోపలికి వెళ్దాం. నేను రాను, వెళ్ళవే. నేను రానంటున్నానా? సౌమ్య, నేను రాను. లోపలికి రమ్మంటున్నానా? రానంటున్నానా? ప్లీజ్ యార్, నేను రానే. ప్లీజ్ కమ్ ఆన్. చాలా భయంగా ఉంది అక్కడ, నేను రాను. ఓకే. ఏమైంది సౌమికి? సౌమ్య కనిపించట్లేదు. ఏంటి సౌమి కనిపించట్లేదా? మీ వల్లే. ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అంతా వెతకాలేదా? మీరే గట్టిగా మాట్లాడారు. సౌమికి ఏమైంది? కనిపించట్లేదా? ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళింటుంది? అరే, ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా? అబ్బా, నేను నీకు చెప్పలేను. మీకు అరే, అంతా వీళ్ళ వల్ల వచ్చింది. వీళ్ళే గట్టిగా మాట్లాడతారు. అవును, నీ వల్లే, వీళ్ళ వల్లే వచ్చింది. నేనా? రేయ్, అంతా నీ వల్లేరా? ఒరే, నీ వల్లే. నేనేంట్రా? నేను ఇంటి వాళ్ళతో మాట్లాడేది. నా మాట వినండి. ఎప్పుడైనా వెతుకుతావా? ఆగండి. రేయ్, ఆగరా. నువ్వు అటెళ్ళు. నువ్వు అటెళ్ళు. అటెళ్ళు. వెళ్ళు. నేను చూస్తాను. ఏయ్, మనం చేద్దాం. రావాలి, రండి. వెళ్ళు. నాతోని. అరే, ఏమైందా? చందు, ఏమైంది? ఏమైంది? ఏయ్, చందు, చందు, ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైంది చందు? చందు, చందు, ప్లీజ్ చెప్పు చందు, ఏమైంది? ఏంట్రా? ఏంట్రా ఇదంతా? ఏంటి? సౌమ్యరా, సౌమ్య. సౌమ్యకి ఏమైంది? ఏమైంది? చందు, చెప్పు చందు. అరే, సౌమ్యకి ఏమైందిరా? ఏమైంది చెప్పు. సౌమ్యకి ఏమైంది చందు? ఎందుకు ఏడుస్తున్నావు? సౌమ్య మనకి ఇక్కడ లేదురా. సౌమ్య మనకి ఇక్కడ లేదురా. అది నిజం చెప్పిందిరా. దాని మాట మనం ఎవరో లెక్క చేయలేదా? నిజంగానా? సౌమ్యని మనం చేతులారా తోడు మీ వల్ల జరిగింది. మీరే చేశారంతా. అరే, అది ఇక్కడ ఏదో జరుగుతుంది. మనకి ముందే చెప్పిందిరా. మనం వినిపించుకోలేదా దాని మాట? మనం పిచ్చోలురా, పిచ్చోలు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అరే చెప్పరా. అది వెళ్ళిపోతామని చెప్పిందిరా. అవును, అసలు ఆ రోజు దాని మాట మనం వినిపించుకుందామని వింటుంటే నన్ను తిట్టావు. సౌమ్యకి ప్రాబ్లం వచ్చి ఉండేది కాదురా. ఇప్పుడు గుర్తొచ్చింది నీకు. ఊరుకోనురా. మనందరూ కలిసి దాన్ని బయట పంపించావురా. అరే, వీళ్ళు చెప్తున్నారు సరే. ఇదంతా మీ ఇద్దరి వల్ల జరిగింది. అరే, చెప్పరా. వినిపించుకోలేదు. అరే, మనం ఎవరు వినిపించుకోలేదు. వీళ్ళందరూ చెప్తున్నారు సరే, మనం వినిపించుకోలేదురా. దాని మాట వినిపించుకోలేదు. మనకి ఇక్కడ సౌమ్య లేదురా. ఏమైందిరా? సౌమ్యకి ఏమైంది? చెప్పరా. చెప్పరా రే. చెప్పరా. చెప్పరా రే. ప్లీజ్ చందు, నిజం చెప్పు. అమ్మా, ప్లీజ్. ఇప్పటికైనా నిజం చెప్పు. చెప్పరా. సౌమ్య మన చిత్తూరి కోపంతో ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదురా.
అంతా నా వల్ల జరిగిందిరా. ఉన్నదో లేదో కూడా తెలియట్లేదురా. నిజంగానా? సింధు వాచ్ బొమ్మ బాగా గీసావు. అదే దెయ్యం బొమ్మ అయితే ఇంకా బాగా గీసేదాన్ని. నీ నోటంటే మంచి మాటలు రావా? అసలే భయపడి చేస్తుంటే. అరే భయపడే వాళ్ళని ఇంకా భయపెట్టాలనిపిస్తుందిరా. భయం అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. చెప్పు. నేను ఒక హర్రర్ మూవీ చూశాను. ఆ మూవీలో సేమ్ ఇలాంటి అమ్మాయే ఒక బంగ్లాలో ఒంటరిగా కూర్చుంది. చుట్టూ కారు చీకటి కమ్మి ఉంది. బయట నక్కల అరుపులు. ఏయ్, ఆపు. ఆకాశంలో దండాన్ని మెరుపులు. ఇంతలో కట్టెన్ మెల్లగా ఊగింది. అమ్మాయి మెల్లగా దగ్గరికి వెళ్ళి కట్టెన్ తెరిచింది. అక్కడేం లేదు. అమ్మయ్యా అనుకుంది. ఇంతలో సడన్ గా కిటికీ దమ్మని తెరిచింది. చందు, అరే చందు, అరే చందు, 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 అరే ఏమైపోయాడు వీడు? చందు, ఏమైపోయాడు వీడు? అరే చందు, చందు. బాలు, చందు ఎక్కడున్నావురా? చందు, రేయ్ చందు, 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 రేయ్ చందు,
చందు 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 ఎక్కడున్నారా ఏంట్రా ఇది ఏంటి అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నారా. ఈ కత్తి చూడు ఎలా ఉందా. నీ మొహంలా ఉందిరా. రే ఇక్కడ బుక్ ఉందిరా, దీన్ని చూడు ఎలా ఉందో. దీని ద్వారా మనకి ఏమైనా దొరకచ్చురా. రే ఇక్కడ ఎవడో గన్ను కూడా పెట్టారా. రేయ్, అది నిజంగా పేలుంటే ఇవి నా అనుభవాలు. నేనెవరో కంటే నేను చెప్పే అనుభవాలే చాలా ముఖ్యం. బాలు, మనం నైట్ అంతా ఇక్కడే ఉండాలా? పక్కనే పెద్ద 5 స్టార్ హోటల్ ఉంది, అక్కడికి మనందరం వెళ్ళి బాగా మెక్కి అక్కడే రెస్ట్ తీసుకుని వద్దాం. ఓకేనా? అయ్యో ఏంటిది? మీరందరూ ఒకసారి ఇది వినండి. ఏంట్రా అది? చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. ఇవి నా అనుభవాలు. నేనెవరో కంటే నేను చెప్పే అనుభవాలే ఇప్పుడు చాలా ముఖ్యం. అనుభవాలన్నీ నిజం కావు. అలా ఇదంతా కల్పితం అనుకోవడం కూడా సమంజసం కాదు. సృష్టికి మూలం శక్తి. సృష్టిని లయం చేసేది కూడా ఆ శక్తి. సుమారు 1473 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నిక్షిప్తం చేయబడిన ఒక మహాశక్తి ఇంకా తను ఉన్నానని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇక్కడ నా రీసెర్చ్ ప్రకారం 7463 మందిని ఈ మహాశక్తి అనంత వాయువుల్లో కలిపేసింది. కొన్ని వేల మందికి మతి భ్రమణం కలుగజేసింది. ఇక్కడికి రావడం తప్ప తిరిగి వెళ్ళిన వారు నా అనుభవంలో నాకు కనపడలేదు. ఈ ప్రాంతాన్ని రీసెర్చ్ చేయడానికి వచ్చిన నేను సర్వం కోల్పోయాను. నా భార్య ఇక్కడే ఈ ప్రాంతంలోనే మాయమైంది. ఆమె ఏమైందో ఎప్పటికీ తెలియదు. మరి ఎప్పటికీ తెలిసే అవకాశం బహుశా లేదు. ఇక్కడ జరిగే ప్రశాంత మారణ హోమం, నిశ్చల పైశాచిక విలయతాండవం ఎవరైనా గుర్తించలేరా అనే ధైర్యంతో నా అనుభవాలను ఇలా రికార్డ్ చేసే సాహసం చేస్తున్నాను. మానవ మేధస్సు అన్నిటినీ సాధించాలని ఆరాటపడుతుంది. కానీ మేధస్సుకు అందని విషయాలకు ఆలవాలమైన ఈ భవంతిలో ప్రతి క్షణం చిత్రమే, ప్రతి వీక్షణం విచిత్రమే. బాలు, స్టాప్! ఆ శక్తి ప్రస్తుతం నీ పక్కనే ఉంది. అరే, మన రీసెర్చ్ లో మంచి లైన్ దొరికిందిరా. ఎవడో పిచ్చోడో ఏంటాడు. లేకపోతే ఈ శక్తి రక్తాలు ఇవన్నీ ఏంట్రా సిల్లిగా. చూద్దాం. ఓం క్లీం హైం లాంటి ధ్వనులు నో ప్రాబ్లం. దైవాన్ని ఎలా ఆవాహన చేస్తాయో ఇప్పుడు నేను చెప్పబోయే ధ్వనులు ఈ ప్రాంతంలో ఆ వ్యయశక్తిని అలా ప్రేరేపిస్తున్నాయని నా అభిప్రాయం.
అభయే శూన్య విశేష ప్రేత నిశ్వాసే రుద్ధ నిరూహ నిర్దేహ పైశాచే పరాప్రాభవ ప్రళయ నిర్జన స్మృత్యే నిర్వాణ నిర్వికార నిర్వాణ నిర్వికార నిర్వాణ నిర్వికార నిర్వాణ నిర్వికార నిర్వాణ నిర్వికార నిర్వాణ నిర్వికార. ఏంటి భయపడ్డావా? ఇదిగో మనం భయపడుతున్నంతసేపు మన నీడు కూడా మనల్ని భయపెడుతుంది. వాళ్ళు నేను ఎప్పుడు ఇలా నీ పక్కనే ఉంటాను. ఇలా పక్క పక్కనే ఉండడమేనా, ఇంకేమైనా ఉందా? అచ్చి. సర్లే గాని ఈ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వెళ్ళి సూట్ కేసు కీసి పట్టరా. నా బ్యాగ్ లో ఉన్నాయి, వెళ్ళి తీసుకొస్తాను. నిన్ను ఇది నా ప్రేమ కానుక. ఎలా ఉంది? ఎవరది? హాయ్ మాధవి. ఏంట్రా జోక్సా? అబ్బా ఏం అందమే. ఆహా ఆ కళ్ళు చూడాలి అనిపిస్తుంది. కొంచెం కిందకొస్తే ఆ ముక్కు, ఇంకొంచెం కిందకొస్తే అబ్బా ఆ లవ్లీ లిప్స్. ఆహా ఇంకొంచెం కిందకొస్తే ఆపు బాబు ఆపు. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? అంత అందంగా ఎందుకున్నావు మరి? ఏంట్రా ఫస్ట్ టైం చూసినట్టు మాట్లాడుతున్నావు? నిన్ను ఎప్పుడు చూసినా ఫస్ట్ టైం చూసినట్టే అనిపిస్తుంది. లేదు మాధవి, ఇంతకాలం నిన్ను మామూలుగానే చూస్తున్నాను, కానీ నిన్ను ఇలా ఏకాంతంగా చూస్తుంటే ఆ దేవుడు నిన్ను నాకోసే పుట్టించాడేమో. ప్రతి క్షణం నీతోనే ఉండాలనిపిస్తుంది తెలుసా? చాలురా చాలు, కొంచెం చాలిస్తే చాలు, ఎక్కడికో వెళ్ళిపోతావురా. ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటాను కదా. ఆ? సౌమ్య 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 బాలు 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 బాలు
ఏమైంది రా. గీత గీత ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి ఏంటి వెళ్ళాను? టెన్షన్ పడుతున్నావు? ఏమైంది గీత? ఏమైంది? ఏమైంది? చెప్పు గీత ఏమైంది? మనం వెళ్ళిపోదాం. నేను చెప్పింది నమ్మండి. నాకు చాలా భయం. ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వెళ్ళిపోదాం. టెన్షన్ పడకు. అసలు నేను ఎవరు బయటికి వెళ్ళమన్నారు? ఎందుకు వెళ్ళావు? అబ్బా ఏ చందు నువ్వు ఆగరా. అసలు టెన్షన్ లో ఉంటే ఇంకా ఎందుకు టెన్షన్ రేయ్, పడతావు? మీరు ఆగండి. ప్రతి దానికి మీరు ఆగండి, కంగారే. ప్లీజ్. గీత మన ఇద్దరం బయట వెళ్ళి ఏముందో చూద్దాం రా. రా, మీరు ఎక్కడ ఉన్నారా? రా. ఇక్కడ మనం ఉండొద్దు. మనం వెళ్ళిపోదాం. నేను చెప్పిన మాట వినండి. నా మాట రే బాలు, వినండి. జాగ్రత్త. మనం వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వెళ్ళు. వాడు వెళ్తున్నాడు కదా గీతతోని. అయ్యో, మీరేం భయపడకండి. రే బాలు, జాగ్రత్త. నాకు తెలుసు ఈ కాల్ స్టార్ట్ కదే నాకు తెలుసు అనుకున్నాను. పదండి లోపలికి. బాలు ఎక్కడికి? ఇప్పుడే వస్తా నాకు. బాలు 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 ఏ గీత నేను ఏంటి భయపడ్డారా? ఎందుకు భయం? పిచ్చిదానా. Come on. రా. ఎప్పుడైతే భయపెడుతూ ఉంటావు. ఏంటి డైమండ్ ఫైవ్ కొట్టావు? హాట్ అయిపోయిందా? షో ఏంటి అలా చూస్తున్నావు? నాది షో. నాది షో. డైమండ్ 5 డైమండ్ 6 డైమండ్ 7 1 2 3 10 JQK 3 9 ఈ కార్డ్స్ కూడా చెప్పాలా? ఎవరిని వదలను, మిమ్మల్ని ఎవరిని వదలను. ఏంటది అలా నవ్వుతుంది?
ఏమైందిరా బాలు ఇందాక ఒకసారి అది బయటికి వెళ్ళి వచ్చిందిరా అంతే. త్వరగా త్వరగా రండి. త్వరగా రా. గీత, ఐ లవ్ యూ గీత, ఐ లవ్ యూ గీత. అరే చందు, ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు? మీరు ఇక్కడ కూర్చోవడం అంత మంచిది కాదేమోరా. కూర్చోవడం ఏంటి? అసలు ఈ బంగ్లాకి రావడం మంచిది కాదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఏంటో. ఇంకేం జరగదులే, ధైర్యంగా ఉండండి. ఏంట్రా సౌండ్? ఏమోరా. నేను వెళ్ళి చూడనా చందు? జాగ్రత్త. అలాగే. గీతకి ఏమైనా అయిందంటావా? తను పడుకుందిరా. అరే నేను గీతను చూసుకుంటాను, నువ్వు మాధవిని చూసుకో. ఓకేరా. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ రా. చందు చందు బయట ఏదో. ఏం లేదు కానీ ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. Oh my God! అరే చందు, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్టా? మాధవిరా. మాధవికి ఏమైందిరా? బానే ఉంది కదా? బాగానే ఉంది కానీ ఏం జరుగుతుందా అని ప్రతి క్షణం నాకు భయంగా ఉందిరా. ఏం కాదురా, ఏమవుతుంది? ఎందుకు భయపడ్డావు? ఏం కాదురా. అది కాదు పాలు, ఇందాక మాధవిని నా చేతులతో నేనే చంపినట్టు కల వచ్చిందిరా. కళ? కళ ఏంట్రా? ఏమైంది? వదలరా, వదలరా చందు, వదలరా, నిన్ను చంపేస్తాను. వదలు. భయపడకరా. వదిలేరా, వదిలే. అరే వదిలేరా చందు, వదిలేరా. నా మనసేం బాగాలేదురా, వదిలేరా నన్ను ప్లీజ్. రై చందు, రై. మాధవి, మాధవి. బాలు, మాధవి ఎదురా? తెలీదురా.
మిమ్మల్ని బతకనివ్వను, మిమ్మల్ని చంపేస్తాను. నా చేతులతో నేనే చెప్పాలి. జాగ్రత్త చదువు చదువు వద్దురా. బాధపడుతున్నావు? లేదురా, నా చేతులతో నేనే నా మాధవిని చంపుకున్నాను రా. నేను బతికిన వేస్ట్ రా. అరే చందు, నువ్వు ధైర్యంగా ఉండరా. ఇంకేం ధైర్యం రా, ఏం కాదురా. అంతా అయిపోయింది, నేను ఇక్కడ ఉండలేను రా. ఇవ్వని వదలను, చంపేస్తాను. చందు చందు పాలు ఏమైందిరా? చందు చూడరా, నాతో మాట్లాడరా. చందు చూడరా, చందు చూడరా, ఏం కాదురా. చందు నాతో మాట్లాడరా. చందు నాతో మాట్లాడు.
చందు లేరా చందు లేరా నా వైపు చూడరా నేను ఇంక బతుకునరా నీకేం కాదురా నిన్ను నేను కాపాడుకుంటాను రా చందు కమాన్ కమాన్ యా లేరా చందు నువ్వు నవ్వకే మారిపోయాను. నా మాట నమ్ము. నిజం చెప్తున్నాను, నిజంగానే మారిపోయాను బాలు. నా మాట నమ్ము, నా మాట నమ్ము బాలు. బాలు, నా మాట నమ్ము. నేను మారిపోయాను, నిజంగానే మారిపోయాను బాలు. బాలు, నేను మారిపోయాను బాలు. బాలు, నేను మారిపోయాను. నిన్ను బయటపడేస్తే కానీ నీకు బుద్ధి రాదు. రా. రా. చందు చందు మనకేం కాదురా మనకేం కాదంటున్నాను రా. చందు, జ్యూస్ కాదురా, రక్తం తాగరా. చందు అయిపోయాడు చందు. చంపేస్తాను.
గీత గీత అయ్యో అయ్యో Ah!
యా యా అమ్మయ్యా చందు బాలు 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 అమ్మయ్యా గీత! తప్పించుకున్నా గీత, బాగున్నావా? మాధవి, గీత మాధవి నువ్వు బాగున్నావా అమ్మయ్యా అమ్మయ్య బతికా తప్పించుకున్నా అవును సౌమ్య ఎక్కడ సౌమ్య సౌమ్య చూసావు నువ్వు లేదు. సౌమ్య అవునరా
సౌమ్య మన మంచి తను లీడర్ మన లీడర్ రా సౌమ్య, తను మనతోనే ఉండాలిరా. అవును బాలు అవును. సౌమ్య లేకుండా నేను సౌమ్య ఉండలేను. ఎక్కడ్రా? సౌమ్యం చూడాలి ఎక్కడుంది? అవును గీత ఏయ్, సౌమ్యని చూద్దాం పదవే. మీరేం భయపడకండి పదే, సౌమ్యని చూద్దాం. తను ఇక్కడే ఎక్కడ అదిగోరా సౌమ్య అదిగోరా. నేను ఇక్కడే ఉన్నానరా, నాకేం అవ్వలేదు. సౌమ్య సౌమ్య. సౌమ్య రేయ్, రారా. సౌమ్య, ఎలా ఉన్నావు? నీకేం అవ్వలేదు కదా? సౌమ్య సౌమ్య ఎలా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళు నేను బాగానే ఉన్నాను. ఎలా ఉంది సౌమ్య? మీ అందరూ బాగున్నారు కదా? మీకెవరికి ఏం అవ్వలేదు కదా? నేను చెప్పాను అవునురా. ఇలాంటిది ఏదో నీ జరుగుతుందని. మాట వినుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చిండేవి అందుకే అంటున్నాను. ఇప్పుడైనా పర్వాలేదు, త్వరగా వెళ్ళిపోదాం పదండి ఇక్కడ నుండి. ఏయ్, జాగ్రత్త. Come on, fast. త్వరగా రండి. రండ్రా. గీత, తొందరగా హరి, రండి. హరి. త్వరగా ఎక్కండి. ఏయ్, రావే. ఎక్కండి. Come on, కూర్చోండి. లోపలికి. త్వరగా పోనీ చెల్లు. త్వరగా పోనీరా త్వరగా పోనీ. త్వరగా రా. వాళ్ళు